మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కోనోకార్పస్ మొక్కపై ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. అటు గుజరాత్ రాష్ట్రంలో కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు దాన్ని పెంచకూడదని బ్యాన్ విధించారు. మరోవైపు ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో కూడా దీనిపైన చర్చ జరిగింది. అయితే దీనిపైన పూర్తి స్థాయిలో ఆ మొక్క పెంచడం వల్ల ఉపయోగాలు ఉండవు, ఏదైతే అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ పూర్తిగా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుందనేటువంటి ఒక మెసేజ్ అనేది ప్రజల్లోకి వెళ్ళింది. అసలు కోనోకార్పస్ మొక్క పెంచడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేదంటే నష్టాలు ఉన్నాయా అనే దానిపైన కూడా కొంతమంది శాస్త్రవేత్తలు కూడా దానిపైన అధ్యయనం చేసినటువంటి పరిస్థితుల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి వృక్షశాస్త్ర ప్రొఫెసర్ బయ్యపు రెడ్డి దానిపైన ఏదైతే ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, కోనోకార్పస్ మొక్క పైన చాలా న్యూస్ స్పెక్యులేషన్స్ అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో దాన్ని బ్యాన్ చేయాలంటున్నారు. అసలు అది మంచిది కాదని చెప్పి చెప్తున్నారు. అసలు ఆ మొక్క పెంచడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేకపోతే నష్టాలు ఉన్నాయా? ఏ మొక్కకైనా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సరే, ఈ కోనోకార్పస్ అనేది వేరే దేశాల నుంచి తీసుకొచ్చారు. వేరే దేశాల నుంచి తీసుకొచ్చే ముందు చాలా పరిశోధనలు జరగాలి. అవి ఎక్కడ జరిగినట్టుగా కానీ ఎవరు తెచ్చారు, ఎట్లా తెచ్చారు, ఎందుకు పెంచారు అనేది మాత్రం ఎక్కడ ఇంతవరకు ఆధారాలు దొరకలే. అంటే విపరీతంగా పెంచేసిన తర్వాత సడన్గా 2023లో గుజరాత్లోనే మొదలుపెట్టారు. 23లో గుజరాత్లోనే ఇంకా కొత్తగా పెంచొద్దు అన్నారు. దానికి కొన్ని కారణాలు చెప్పారు. అది ఫారిన్ కంట్రీ నుంచి వచ్చింది, ఇన్వేసివ్ ప్లాంట్ అని, భూగర్భ జలాలు అడుగంటుతాయి, దాని నుంచి ఎలర్జీ రావచ్చు, ఇలాంటి అపోహలు కొన్ని క్రియేట్ చేశారు. అపోహలు క్రియేట్ చేయంగానే అది పేపర్లో రాగానే మనకు దేశవ్యాప్తంగా అది ఎలా స్ప్రెడ్ అయిందంటే ఒక వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయ్యి అదిగో ఆ చెట్టు నుంచి ఎలర్జీ వచ్చిందనగానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తుమ్ములు మొదలయ్యాయి, తెలంగాణ అసెంబ్లీలో దగ్గు మొదలైంది. ఇట్లా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది తప్ప ఎక్కడైనా కనీసం దాని నుంచి బెంగళూరులో ప్రతి స్కూల్లో విపరీతంగా పెంచారు. ఏ పిల్లవాడికైనా ఏ అమ్మాయికైనా జగ్గు కానీ జలుబు కానీ వచ్చిందా, ఎవరికైనా ఏ నష్టం వచ్చిందా, మీ ప్రాంతంలో మీ ప్రతి ఎయిర్పోర్ట్లో విపరీతంగా పెంచారు. దీంట్లో రాజస్థాన్లో ఉదయపూర్ లేక్లో ఒక పెద్ద 7 స్టార్ హోటల్ ఉంది. ఆ 7 స్టార్ హోటల్ అంతా ఇదే పెంచారు. ఫారినర్స్ వస్తుంటారు, రోజుకు 65,000 రూపాయలు రెంట్, మామూలు రూము. అట్లాంటి చోట మరి అందరూ విదేశీయులు వచ్చే చోట ఎవరికి ఎలర్జీ రాలేదే? మనకి ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ తిరుపతి ప్రక్కనే రేణిగుంట ఉంది. రేణిగుంట ఎయిర్పోర్ట్కి వెళ్ళే చోట అంతా అదే చెట్టు వచ్చింది, ఎవరికి ఎలర్జీ వచ్చింది? ఏమీ రాకుండానే అపోహలతో అదేదో కార్బన్ డయాక్సైడ్ను బయటకు వదులుతుంది, ఆక్సిజన్ తీసుకుంటుంది అని చెప్పి నిజంగా అది అంత దుర్మార్గమా లేకపోతే అసలు కనీసం బేసిక్ నాలెడ్జ్ లేకపోవటమా అనేది తెలియదు. కానీ ఏ చెట్టు అయినా వెలుతురు ఉన్నప్పుడు అది కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ వదులుతుంది. వెలుతురు లేనప్పుడు అది కొంత ఆక్సిజన్ ప్రతిదానికి అవసరమే. చెట్టు కూడా వెలుతురు లేకపోతే కొంత ఆక్సిజన్ తీసుకుంటుంది. అది బయటికి వదిలే ఆక్సిజన్ కంటే అది వాడుకునే ఆక్సిజన్ చాలా తక్కువ. మనము చెట్లు వదిలిన ఆక్సిజన్ మనం తీసుకుంటున్నాము. ఎంత ఆక్సిజన్ తీసుకుంటామో అంత ఆక్సిజన్ బయటకు వదులుతాయి. మిగతా లక్షణాలు చూసుకుంటే అది ఎగ్జాటిక్, అంటే మనం ఎగ్జాటిక్ ప్లాంట్స్ చాలా పెంచుకుంటున్నాం. ప్రతి దేశంలో ఎగ్జాటిక్ ప్లాంట్స్, ఈరోజు కూడా ఎగ్జాటిక్ ప్లాంట్స్ విపరీతంగా పెంచుకుంటున్నాం. కొన్ని టీవీ ఛానల్స్లో చూస్తే హైదరాబాద్ ప్రక్కనే ఒక ఆయన రకరకాల పూల మొక్కలు తెచ్చాడు. ఇదేమో ఆ దేశం నుంచి, సౌత్ అమెరికా నుంచి, ఇది ఇంకొక దేశం నుంచి, అన్ని దేశాలు చెప్తే టీవీ ఛానల్స్ అన్నీ చూపెడుతున్నారు. మరి విదేశాల నుంచి ఈ మొక్కల్ని ఎట్లా అనుమతిస్తున్నారు? అవి పెంచిన తర్వాత పర్యావరణం మీద దాని ప్రభావం ఎట్లా ఉంటుంది? ఇవన్నీ స్టడీ చేయటం తప్పు. ఎందుకంటే యూకలిప్టస్ అనుభవం ఉంది. యూకలిప్టసే కాదు, 19 రకాల చేపలను విదేశాల నుంచి
19 రకాల చేపలను తీసుకొచ్చి మన నదుల్లో రిజర్వాయర్లో వదిలిపెడితే అందులో 3 రకాల చేపలు చాలా ప్రమాదకరంగా తయారయ్యాయి. ఆ 3 రకాల్లో ఒక రకం చేపను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసినప్పటికీ కల్టివేట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని చోట్ల మనం కొంటున్నాం, తింటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉన్న చెట్లను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి, ఒక పరిమితిలో ఉంచి, దాని ప్రయోగాలు చేసి లాభమా నష్టమా, ఆరోగ్యానికి ప్రమాదకరమా, పర్యావరణానికి ప్రమాదకరమా అని అంచనాలు వేసి దాన్ని అప్పుడు జాగ్రత్త పడాలి. రెమిడియల్ మెజర్స్ తీసుకోవాలి. ఇది ఇండస్ట్రియల్ పొల్యూషన్ బాగా తట్టుకుంటుంది, తొందరగా పెరుగుతుంది కనుక ఇండస్ట్రియల్ గ్రీన్ బెల్ట్, ఎడార్లు వ్యాప్తి చెందకుండా, తర్వాత బాగా విపరీతమైన సాల్ట్ వాటర్లోను సెలైన్ ఆల్కలైన్ సాయిల్స్ ఇలాంటి చోట ఈ చెట్టును పెంచితే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కోనోకార్పస్కి సంబంధించి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సో అది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ రూట్స్ అనేది ఇండెప్త్కి వెళ్ళి బిల్డింగ్స్ అనేది కొంత దెబ్బతింటున్నాయి అనేటువంటి వాటలు కూడా వస్తున్నాయి. సో దాని స్వభావం ఎలా ఉంటుంది? ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి అధికారులు, రాజకీయ నాయకులే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అందులో ఏమైనా పొలిటికల్ ఎజెండా ఉందంటారా, లేకపోతే మరేదైనా ఇంటెన్షన్ ఉందంటారా? అంటే ఒకటి ప్రధానమైంది, గల్ఫ్ దేశాల్లో, అది దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో 20% మొక్కలు కోనోకార్పస్ మొక్కలు. అది ఎడారి ప్రాంతం, భూగర్భంలో నీళ్ళు లేని ప్రాంతం. భూగర్భంలో నీరు సక్రమంగా లేని ప్రాంతంలో కూడా చాలా గొప్పగా పెరిగి ఆ దేశాలకి పచ్చదనాన్ని అందిస్తూ ఉన్న మొక్క ఇది. అందువల్ల భూగర్భంలో నీరు ఎక్కువ తీసుకుంటుంది అనేది వాస్తవం కాదని చరిత్ర రుజువు చేస్తుంది. రెండవది, ఈ సమస్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో రావడానికి ఒక కారణం, మనకి మైనింగ్ మాఫియా కనపడుద్ది, రెవెన్యూ మాఫియా కనపడుద్ది, విద్యా మాఫియా కనపడుద్ది, కానీ మొక్కల మాఫియా ఇప్పుడు కనపడుతూ ఉంది. ఈ మొక్కల మాఫియా ఏంటంటే, ప్రతి సంవత్సరం కొన్ని 100 కోట్ల మొక్కలు నాటాము అని చెప్తుంటారు, వన మహోత్సవాలు జరుపుతారు, మంత్రులు, ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ హాజరవుతారు. వారు వేసిన మొక్క కూడా బతకలేని పరిస్థితి. 1 కోటి మొక్కలు నాటితే 2% మొక్కలు మాత్రమే బతుకుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్లేస్గా ఉంటుంది, మళ్ళీ మొక్కలు నాటుతారు. ఇది విపరీతమైన దోపిడీకి అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు ఈ కోనోకార్పస్ మొక్క వేసిన ప్రతి మొక్క బతుకుతుంది, ప్రతి మొక్క పెద్దదవుతుంది, స్థలం అంతా ఆక్రమిస్తుంది. వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ డబ్బు సంపాదించడానికి, ఈ మాఫియా కార్యక్రమం కొనసాగించడానికి ఈ మొక్కలను విపరీతంగా నాటేమని చెప్పి డబ్బులు తీసుకోవడానికి అవకాశం తగ్గిపోతుంది. అందుకనే కొన్ని నర్సరీలు, సోషల్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు వీళ్ళు ఇలాంటి వదంతులను విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిన వదంతులు కూడా మనం గమనిస్తే ఎక్కడ ఒక పెద్ద గొప్ప సైంటిస్ట్ కానీ, ఒక గొప్ప బాటనీ ప్రొఫెసర్ కానీ, ఎవరు గొప్ప డాక్టర్ కానీ ఎవరు చెప్పటం లేదు. కేవలం అక్కడక్కడ ఉన్న యాంకర్లు, కొన్ని టీవీ ఛానల్స్ మాత్రమే వీటిని ప్రచారం చేసి ప్రజల్లో ఒక భయాందోళనని తీసుకొచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు, ప్రొఫెసర్ బైయప్ రెడ్డి, నేను ముగ్గురం కలిసి హైకోర్టులో పిల్లేసాం. పిల్లు అడ్మిట్ అయింది, ఆయా శాఖలకి ఆదేశాలు పంపించారు. అందుకనే మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ముఖ్యమైన అధికారులు కానీ ఈ మొక్క మీద మళ్ళా దుష్ప్రచారం చేయకుండా ఆగున్నారు. తెలంగాణలో కూడా స్పీకర్ మాట్లాడిన తర్వాత అక్కడ నేషనల్ మీడియాని, స్టేట్ మీడియాని అడ్రస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి గారు, ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చేసిన పరిశోధనలు, ఈ మొక్క మీద చేసిన పరిశోధనలు చాలా గొప్పవి. ఆయన పెద్ద ల్యాబ్ డెవలప్ చేసి 10 రకాల మంచి మొక్కల్ని ఎంపిక చేసుకొని, ఈ 10 మొక్కల్లో ఏది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఏది ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది అని పరిశీలిస్తే వారి పరిశోధనలో తేలింది అత్యధికంగా ఆక్సిజన్ అందించే మొక్క కోనోకార్పస్ అని. ఆ పరిశోధనకి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పబ్లిష్ చేసింది ఆర్టికల్, అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. అందువల్ల ఏదైనా శాస్త్రయుతంగా పరిశీలించాలి. కేవలం నమ్మకాలని, అభూత కల్పనని వాటిని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, ఇంత గొప్పగా పెరుగుతూ గొప్ప ప్రయోజనాలు అందిస్తున్న ఈ మొక్కని సంరక్షించుకోవాలి. ఈ మొక్కని నరికితే సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు ఇటీవల 450 మొక్కలు నరికితే ఒక అతను 4,50,00,000 రూపాయల పెనాల్టీ వేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 100 ఎకరాల్లో అడవి స్వభావం కలిగిన మొక్కల్ని తొలగిస్తే అక్కడ కూడా తీర్పిచ్చింది.
అది ప్రభుత్వందా యూనివర్సిటీదా నాకు సంబంధం లేదు. అక్కడ ఉన్న మొక్కల్ని ఏ అధికారంతో నరికారు, ఎలాంటి ఉత్తర్వులతో నరికారు, ఏ సంబంధిత అధికారుల దగ్గర నుంచి మీరు ఉత్తర్వులు తీసుకున్నారు, ఆదేశాలు తీసుకున్నారని చెప్పని సుప్రీంకోర్టు అడిగింది. ఇప్పుడు చాలా చోట్ల, చాలా గ్రామాల్లో, చాలా ప్రాంతాల్లో ఇలాంటి మొక్కలు నరుకుతూ ఉన్నారు. జనచైతన్య వేదిక వీటన్నిటినీ ఈ నరికే క్రమాన్ని చూసి వీడియోలు తీస్తాం, ఫోటోలు తీసుకుంటాం, కేసులు వేస్తాం, ఆ మొక్క నరికిన వారి మీద చర్యలు తీసుకునేట్టుగా కృషి చేస్తాం. సో ఈ రకంగా కోనోకార్పస్ మొక్కకు ఉన్నటువంటి స్వభావము, సో ఆ మొక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్యావరణాన్ని హాని కలిగించినటువంటి విషయాన్ని వీళ్ళందరూ కూడా జనచైతన్య వేదికగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో చెప్తున్నటువంటి విధంగా వీళ్ళు అధ్యయనం చేసినటువంటి విధంగా కోనోకార్పస్ మొక్క అంత ప్రమాదకరము అయినటువంటి అంశం అయితే కాదు. అది ఎక్కడైనా పెరుగుతుంది, భూగర్భ జలాలు తీసుకుంటుంది ప్రతి చెట్టు, కానీ దానివల్ల వెలువడేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువ కూడా కనిపించదు. అది కొన్ని సందర్భాల్లో అన్ని చెట్లు చేసేటువంటి పనే. సో ప్రతి ఒక్క జంతువు కూడా కోనోకార్పస్ని దాన్ని స్వీకరించవచ్చు. దానివల్ల వాటికి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా మెరుగుపడుతుంది. అదే రకంగానే ఆవులు సైతం కూడా అవి తీసుకుంటే మంచి పాలనిస్తుందని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. అదే రకంగానే కొన్ని ప్రభుత్వాలు ఇప్పటివరకే దానిపైన బ్యాన్ విధించాయి కాబట్టి మళ్ళీ వాళ్ళు పునరాలోచించి దానిపైన ఒక అధ్యయనం చేసి మళ్ళీ ఆ కోనోకార్పస్ మొక్కని పెంచాలని చెప్పి కూడా వీళ్ళందరూ కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.